భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఒక పంచాయతీ విషయంలో దళిత సంఘాలు నన్ను వేధిస్తున్నారు అంటూ మహిళా నాయకురాలు మేకల లత సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. తను చనిపోయేందుకు కారణమవుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు అంటూ వీడియోలో విజ్ఞప్తి చేసింది. ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకున్నందుకు నన్ను వేధిస్తున్నారు అంటూ పలువురు దళిత సంఘ నాయకులపై ఆరోపణలు చేసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నంకు పాల్పడింది. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని భద్రాచలం సిఐ నాగరాజు తెలిపారు. దాంతోపాటు ముద్ద పిచ్చయ్య కూడా కావాలని నన్ను టార్గెట్ పెట్టాడు. మా అమ్మ విషయంలో టెంపుల్లో అమ్మని వియోగా తీసేశారు కదా, ఆ విషయంలో డ్యూటీ పెట్టించడం అని చెప్పేసి సార్తో కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. తనకు తెలియకుండానే నా మీద నా వేరే విషయాలు వ్యక్తిగత విషయాలు మీడియాలో పెట్టింది అని చెప్పేసి నా మీద కేసు పెట్టడానికి వస్తే సార్ అరిశారు. అప్పటి నుంచి నా మీద కసి పెట్టుకొని నేను ఏడికేసారికి నన్ను టార్గెట్ చేయడం, వదలగా మాట్లాడడం. ఈమె దళిత సంఘ నాయకురాలు కాదు, ఒక బీసీఐ ఉంది మా మాది జాతి మీద ఇట్లా యుద్ధం చేస్తుంది అనేసి లేనిపోయిన ఆరోపణలు పుట్టించి నన్ను ఎక్కడికి పోతే అక్కడికి టార్గెట్ చేయడం. లోపల దుర్గాప్రసాద్ గారు నేను మా జిల్లా అధ్యక్షుడు రానయ్య లేబన్ రావునే వాళ్ళతో కుంభక్ అయిపోయి నన్ను ప్రతిసారి టార్చర్ పెడుతున్నారు. ఆ విషయాన్ని నేను పైకి కూడా చెప్పినా కానీ ఈ విషయం సార్ దగ్గర కూడా ఉన్నది. సార్ నన్ను ఇట్లా అంటున్నారు సార్, నేను బయటకు వెళ్తే నన్ను పోలీసు చంపేస్తారు ఒకసారి అని చెప్తే నేను చూసుకుంటాను వెళ్ళదని సార్ చెప్పారు సిఐ గారు నాకు ఎప్పుడు ఫేవర్గా ఉన్నారు. అయినా కానీ రాత్రి నాకు ధైర్యం సరిపోలేదు. మా హస్బెండ్ లేరు, ఏం చేస్తారో తెలియదు. ఈ విషయం మీద నేను అందుకే వీడియో పెట్టాల్సి వచ్చింది సార్. ఒక పేద మహిళ నేను డబ్బు ఇచ్చి ఎవరికి నేను కొనలేను, నా దగ్గర డబ్బున్న స్తోమత కూడా లేని మనిషిని నేను. నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తా సార్. ఆ సమస్యను ప్రాబ్లం చేయడానికే నేను నా దగ్గరికి వస్తే చేస్తానని అందరికి ప్రతి ఒక్కరికి నమ్మకం. అట్లానే ఒక మహిళకి అన్యాయం జరిగిందని చెప్పేసి నేను సపోర్టెడ్గా ఉంది. ఆమె నా దగ్గరికి వచ్చింది, నేను ఆమె దగ్గరికి పోలేదు. దగ్గరుండి కేసు పెట్టిస్తుందన్న ఒక విషయంలో వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి నేను ఎటుపోతే నా వెనకాల ఫాలో అవుతున్నాను సార్. ఇది జరిగిన విషయం. నన్ను చంపుతానని బెదిరించి నేను చంపైనా నేను చచ్చిపోతే జైలుకి వెళ్ళిపోతా అని చెప్పేసి నేను స్టేషన్లో ఉండగానే అనింది సార్. ఆ విషయం సార్ కూడా తెలుసు. అయినా కానీ నా మీద ఇప్పుడు ఒక కేసు ఉన్నప్పుడు వేరే కేసు ఎట్లా పెడతారు? ఎస్సీ అట్రాసిటీ కేసు నా మీద నమోదు చేయించారు. ముద్ద పిచ్చే దగ్గర నుండి చేయిస్తున్నారు. ఇది సార్ జరిగిన విషయం. నేను సార్కి ఫోన్ చేశాను, సార్ ఏ పనిలో ఉన్నారో తెలియదు, ఎత్తలేదు ఫోన్. వేరే టాబ్లెట్లు ఎలా ఉంటాయి కదా, ఇక్కడ చూపించాం కదా టాబ్లెట్లు. బయట మీద ఫాలో అవుతున్నాను సార్. నేను మొన్న స్టేషన్లో ఎవరెవరు ఫాలో అయ్యేది? గుండె శ్రీవాసం నేను ఏడికి వెళ్తే